అది అయినా గుర్తునే కదా. అయినా ఒక విషయం అదే అర్థమని ఈ కనుమలు ఎక్కడ కనుమలు అవునా ఇంకొంచెం కిందికి రా ఆ బలవస యూనివర్స్ లేకుండా వాడిని ఎవరి వస్తారా పిచ్చివాడా నువ్వు చూసేవాడు వాడిని వారిని ఆ మాట అనకరా ఇప్పుడే గాని అయినా ఆ పనులు ఎక్కడ ఉన్నాయి చూడు మళ్ళీ మాట్లాడాలి మల్లె చెట్టు నుంచి మల్లె మొక్కలన్నింటినీ సేకరించి ఒక దారము చేత వాటిని సమానముగా ఎత్తు తక్కువ లేకుండా సమకూర్చాలి. అవి ఏ విధంగా తలామని మెరుస్తుంటాయో అలా ఉన్నది దీని యొక్క పలు వరుస. అది వేరురా అది కూడా మొగవరం చూసావు కిందరా చంద్రుడు పౌర్ణమి నాడు 16 కళల చేత ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ఉన్నది ఈమె యొక్క ముఖారంధము. మరి కలపుష్పం అనగా నూగు పువ్వు. నూగు పువ్వు లాంటి దీని యొక్క ముక్కు, పోటీల లాంటి దీని యొక్క ముక్కు, నునుపుటి అర్థము లాంటి దీని యొక్క చిక్కిళ్ళు. మనం స్త్రీ అనేటువంటి అక్షరములు ఏ విధంగా గుర్రంగా రాస్తామో అలాంటి గుర్రం దీని యొక్క చెవులు, దొండపండు లాంటి దీని యొక్క పెదవులు,
మాగినటువంటి దొండపండు ఏ విధంగా ఉంటుందిరా? మాగినటువంటి దొండపండు బట్టల వేల ప్రమాణంలో ఉండి అవును మొదట్లో పచ్చడి ఉంటుంది, కొనంతా ఎర్రగా ఉంటుంది కాదు. అక్కడ ఆ దొండపండు చూసిన వెంటనే ఒక సూర్య అలా నోట్లో వేసుకుని చప్పరించాలనిపిస్తుంది. దాని పెదవైపోయిన పెదవులతో ఇప్పుడే పెట్ట ఇంకా కొంచెం పని మన అవ్వా అది ఊహించుకుంటే ఎలా ఉన్నదంటే ఈలోకి వచ్చినాము. దాని యొక్క పాలిన్లు పని అంటే పని చేయిందా పాలించేది కదా జరుగుప్పలు అంటే నాకు తెలియదు. స్థలములో ఇళ్ళ స్థలాలా వక్షోదములు అవును కూడా తెలియదే. చిన్నప్పుడు పాదాలు లేదురా నేను గుడ్డి పాలు తాగినాయో. గుడ్డి పాలు అయితే ఎలా ఏదో నాకు ఇప్పుడు సందేహం వచ్చేసా. మా ఇంట్లో మా అవ్వ నేను ఎదురుగా ఉండేది. అవును నేను నీళ్ళు పోసుకుంటే అవ్వ ఇరుగుతుంది, అవ్వ నీళ్ళు పోసుకుంటే నేను ఇరుగుతుంటా. ఓహో అవ్వకు ఈవు రుద్దుతా ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏలాడుతాను. ఏంటి కూడా వృద్ధాప్యాయములో అంటే వయసు అయిపోయిన తర్వాత ఈ శరీరం అనేది క్షీణించిన తర్వాత అవి అవి తీసుకొచ్చేసారా?